కర్మ అనేది భగవంతుడంతటి వాడు కూడా అనుభవించాల్సిందే. విన్నారు కదా మీరు కూడా. ఇంకా మనం ఎంత అండి. సో తప్పకుండా మనం కూడా కర్మని అనుభవించాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్‌లోనే మనం కొన్ని సార్లు మేనిఫెస్టేషన్ చేస్తున్నా, ఎంత చేస్తున్నా మనకు ఒక్కొక్కసారి డబ్బుని మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు అధికంగా ఎక్కువగా ఖర్చులు రావడము, తర్వాత మనం ఏది కోరుకుంటామో దానికి ఎక్కువగా ఆపోజిట్ జరగడం, జాబ్ కావాలి, జాబ్స్ అసలు రాకుండా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన మేనిఫెస్టేషన్ జర్నీలో కూడా కదండి. ఇలా మీరు కూడా సఫర్ అవుతూ ఉన్నారు. అలానే మీకు కూడా దగ్గరి వరకు వచ్చి పనులన్నీ ఆగిపోతున్నాయి, అవ్వట్లేదు అని మీకు భావిస్తుంటే దాని ఫలితం ఏంటంటే అండి కర్మ. సో ఇది మన పూర్వజన్మలో మనం చేసుకున్న ఏదైనా పుణ్యం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు, ఆ కర్మ ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. సో మనం ఎంత మేనిఫెస్టేషన్ చేసినా, ఎన్ని జర్నీస్ చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి దాని ఫలితం మనం అనుభవించక తప్పదు. మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో కూడా మనము ఈ కర్మ అనేది అంటే ఫస్ట్ మనల్ని టెస్ట్ చేస్తుంది యూనివర్స్. సేమ్ భగవంతుడు కూడా మనకి ఇచ్చే ముందు మనం వీటికి అర్హులా కాదా అని చూసే ఇస్తుంది కదా. యూనివర్స్ కూడా అలానే అండి. మనం మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో మనము వీటికి అర్హులా కాదా అని చెక్ చేస్తూ ఉంటుంది యూనివర్స్, ప్లస్ మన యొక్క కర్మ ఫలితం కూడా. సో ఈ ప్రాసెస్లో మనము అది కొంతమందికి నాకు ఎందుకు డిలే అవుతుంది, నాకు ఎందుకు అవ్వట్లేదు, నేను ఇంత పాజిటివ్ థింకింగే చేస్తున్నాను, మేనిఫెస్టేషన్లో ప్రతి స్టెప్ నేను ఫాలో అవుతున్నాను, ఇలా పాపం అంటూ ఉంటారు, ఫీల్ అవుతూ ఉంటారు, ఏది చేసినా వర్కౌట్ అవ్వట్లేదు అంటారు. సో దానికే కర్మ అండి, లా ఆఫ్ కర్మ. కంపల్సరిగా మనము ఎవరైనా సరే ఆ కర్మని అనుభవించక తప్పదు. శ్రీరాముడు అంతటి వాడు కూడా కర్మను అనుభవించారు. 14 ఏళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది. అలానే శ్రీకృష్ణుడు కూడా ఆయన కర్మ అనుభవించక తప్పలేదండి. సో మనం కూడా తప్పదు. కాకపోతే మనము కొన్ని పరిహారాలు, రెమెడీస్ అని అంటూ ఉంటారు. అంటే ఆ కర్మకు తాలూకు కొంచెం ఫలితంని మనము తగ్గించుకోవచ్చు. అంటే మనం ఎక్కువగా నష్టపోయేది కొద్దిపాటిలోనే మనము అవన్నీ కూడా క్లెన్స్ చేసుకుంటూ రావచ్చు. దాన్ని ఈరోజు నేను మీకు నేర్పించబోతున్నాను. మన కర్మ ఫలితం క్లెన్స్ చేసుకునే ప్రాసెస్లో ఒక అతి ముఖ్యమైనది ఏంటి అంటే హోపనోపనో క్లెన్జింగ్. ఇది మనం ఎన్నో వీడియోస్ దీని గురించి చేసేసాం. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే తిరిగి నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ని ఒక్కసారి మీరు గమనించగలరు. హోపనోపనో మన కర్మను ఎలా క్లెన్స్ చేస్తుంది. సో ఒక పద్ధతి వచ్చేసి మనకు హోపనోపనో ఉందండి. ఇంకొకటి చిన్న చిన్న రెమెడీస్ ఏంటి అనేది ఈ రోజు యొక్క వీడియో. సో మన కర్మ ఫలితం తగ్గించుకోవడానికి ఈ చిన్న రెమెడీ మీరు చేసినట్టయితే తప్పకుండా మన యొక్క కర్మ ఫలితం తగ్గి మన యొక్క మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో మన చేస్తున్న పనుల్లో, మనం సంకల్పించుకున్న పనుల్లో కొద్దిగా ఫాస్ట్ అనేది చూస్తారు, కొద్దిగా ముందుకు కదలడం అనేటివి చూస్తారు. సో ఈ కర్మని మనము క్లెన్స్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి ఈరోజు మనకు కావాల్సింది జస్ట్ 1 లెమన్ అండి. ఒక లెమన్, ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ అండ్ నైఫ్ కావాలి, కత్తి. ఈ 3 మనకు కావాల్సి ఉంటుంది. మనము కొద్దిగా ఈ లా ఆఫ్ కర్మ క్లెన్జింగ్ కర్మని క్లెన్స్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ మనకు ఏవైతే పనుల్లో ఎక్కువగా అబ్స్టకల్స్ వస్తున్నాయో వాటిని మీరు చెక్ చేసుకోండి. అంటే మీ యొక్క మేనిఫెస్టేషన్ జర్నీ కానీ, లేదా మీ జీవితంలో మీకు అసలు మేనిఫెస్టేషన్ తెలియకపోయినా కూడా మనకు కొద్దిగా ఆబ్స్టకల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అంటే మన పని అయిపోతుంది కానీ వెనుక పడిపోతూ ఉంటాము, వచ్చినట్టే వచ్చి ఉంటుంది కానీ రావట్లేదు. ఇలాంటి ఏది డిఫికల్టీస్ ఉన్నా, అంటే డబ్బు విషయంలో అవ్వచ్చు, ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, లవ్ విషయంలో అవ్వచ్చు, రిలేషన్షిప్స్, బిజినెస్లో ఇలాంటివి ఏవైనా మీకు పనులు ముందరికి సాగట్లేదు అన్నప్పుడు ఈ యొక్క చిన్న రెమెడీని మీరు చేసినట్లయితే కర్మని మనము క్లెన్స్ చేసిన వాళ్ళు అవుతాం. అంటే మనకు తెలిసో తెలియకో మనం ఈ జన్మలో అయినా పూర్వ జన్మలో అయినా చేసిన కర్మని ఈ రెమెడీ ద్వారా మనము తగ్గించుకోవచ్చు. సో మీరు ఇది చేసిన వెంటనే మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ రెమెడీ మీరు ఎప్పుడైనా చేయొచ్చు, ఏ రోజైనా చేయొచ్చు, ఏ టైంలో అయినా చేయొచ్చు. సో మీరు ఒకసారి చేయండి, ఆ తర్వాత చేంజెస్ అనేది గమనించండి, మీకే తెలుస్తుంది. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ యొక్క రెమెడీ. సో మనము ఫస్ట్ మన ఏ ఏరియాలో ఆబ్స్టకల్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. అవన్నీ అంటే ఇప్పుడు డబ్బు పరంగా అయితే నాకు మనీ పరంగా ఉన్న ఆబ్స్టకల్స్, ఫినాన్షియల్ బర్డెన్స్ లైక్ ఈఎంఐ
ఈఎంఐస్, లోన్స్, నాకు రావాల్సిన మనీ, అన్స్టక్ మనీ, గోల్డ్ లోన్స్, హౌస్ లోన్స్, ఈఎంఐస్, కార్ లోన్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నాయి, అవి మీకు తీరుద్దాం అనే లోపల ఇంకొకటి వస్తుంది అన్నప్పుడు ఇలాంటివి మనీ పరంగా, హెల్త్ పరంగా పదే పదే మీరు సిక్ అవుతున్నారు, పదే పదే మీరు హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది, పదే పదే మీరు అనారోగ్యానికి గురవుతున్నారు. సో ఈ రెమెడీని మీరు యూస్ చేసుకోవచ్చు. రిలేషన్షిప్స్లో గొడవలు అవుతున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, ఇంట్లో చాలా ఎక్కువగా మనస్పర్ధనలు, గొడవలు ఇవన్నీ వస్తున్నాయి, దెన్ ఈ రెమెడీ మీరు పాటించవచ్చు. బిజినెస్లో కొత్త కస్టమర్స్ రావట్లేదు, నేను రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మలేకపోతున్నాను, ఏ దానికైనా మీరు ఈ రెమెడీ చేసినట్లయితే మనం చేసుకున్న కర్మ ఫలితం అనేది కొంచెం క్లెన్స్ అయిపోయి ఆ తర్వాత మనకు ఫాస్టన్ అవుతుంది మన యొక్క ప్రాసెస్. సో మొట్టమొదటిగా మీ యొక్క ప్రాబ్లం ఏరియాని తలుచుకోండి, దాన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను, నేను తొలగించాలనుకుంటున్నాను నా జీవితంలో, తెలుసో తెలియకో నేను ఏదో కర్మ చేస్తున్నాను, అవన్నీ కూడా నేను ఈ జన్మలో శుద్ధి చేసుకోవాలనుకుంటున్నాను, క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక ఇంటెన్షన్, ఒక సంకల్పం కలిగించుకొని మీరు ఇలా ఒక లెమన్, గ్రీన్ కలర్ అవ్వచ్చు, ఎల్లో కలర్ అవ్వచ్చు, మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ లెమన్ తీసుకోండి. ఇక్కడ మనము నీలకంఠేశ్వరుడు, మీకు అందరికీ తెలుసు శివుడు, మనము శివుడు శక్తితో ఆయన్ని ఇన్వోక్ చేసి, అంటే ఆయన్ని ఇన్వైట్ చేసి ఆయన యొక్క శక్తితో మన యొక్క కర్మని క్లెన్స్ చేస్తున్నాం. సో మనము శివుడికి ప్రార్థిస్తున్నాం మన కర్మని తగ్గించమని. సో ఇక్కడ మనము ఈ క్లెన్స్ చేసేటప్పుడు నిమ్మకాయ తీసుకొని మనం క్లెన్స్ చేసేటప్పుడు మనం చెప్పాల్సినది తిరు నీలకంఠాయ, తిరు నీలకంఠాయ, తిరు నీలకంఠాయ. సో నీలకంఠాయ అంటే ఇక్కడ మీకు పాయిజన్ ఆయన పెట్టుకొని ఉంటారు, అందుకే ఆయన్ని నీలకంఠేశ్వరుడు అంటారు. సో ఆయన మనకు ఎటువంటి ఆబ్స్టకల్స్, మన కర్మని తొలగించేయడానికి మనము తిరు నీలకంఠాయ అని చెప్పి ఆయన్ని ప్రార్థించి ఆయన ద్వారా, ఆయన యొక్క శక్తి ద్వారా మన యొక్క కర్మని పటాపంచలు చేసుకోబోతున్నాం. సో మీరు ఇలా నిమ్మకాయ తీసుకొని ఇలా ఫస్ట్ రైట్ షోల్డర్కి మీరు తిరు నీలకంఠాయ, తిరు నీలకంఠాయ, తిరు నీలకంఠాయ అని 3 సార్లు మనము ఇలా తిప్పాలండి. అలానే ఫస్ట్ రైట్ అయిపోగానే నెక్స్ట్ లెఫ్ట్, తిరు నీలకంఠాయ, తిరు నీలకంఠాయ, తిరు నీలకంఠాయ. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ వచ్చేసి మన యొక్క థ్రోట్ దగ్గర, ఇక్కడ మనం కూడా తిరు నీలకంఠాయ, తిరు నీలకంఠాయ, తిరు నీలకంఠాయ ఇలా మనం అన్నాక మనము మొత్తం అంతా నెగటివ్ కర్మ, మనం చేసింది ఎనర్జీస్, లిమిటింగ్ బిలీవ్స్, మనకి ఏదైతే అబ్స్టకల్స్ ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలని చెప్పి ఇంటెన్షన్ సెట్ చేసి ఈ లెమన్ని, నైఫ్ తెచ్చుకోమన్నాను కదండి, సో మీరు ఇలా కట్ చేసిన లెమన్ని నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని రమ్మన్నానండి. ఆ ప్లాస్టిక్ కవర్లో మీరు ఈ విధంగా వేసేసి దీన్ని ఇలా చుట్టేసి ఇది మీరు డస్ట్బిన్లో పడేయడమే. ఈ విధంగా మనం చేసినట్టయితే మన యొక్క కర్మ చాలా క్లెన్స్ అవుతుంది. ఇక్కడ మనము శివుడిని ఇన్వోక్ చేసి ఆ శక్తితో మన కర్మ ఫలితాన్ని మనం కొద్దిగా క్లెన్స్ చేస్తున్నాం. సో మీరు ఎంత నమ్మకంగా చేస్తే ఇది అంత పవర్ఫుల్ రెమెడీ అండి. సో తప్పకుండా మీరు ఇది ప్రాక్టీస్ చేసి చూడండి. మీ పనుల్లో, మీ యొక్క వాటిలో ఈ యొక్క కర్మ ఫలితం అనేది మీకు తగ్గుతుంది. మీకు ఒక పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ థింగ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ఈ రెమెడీ తప్పకుండా మీరు పాటించి నాకు కమెంట్స్ చేయండి. అలానే మీరు ఎన్నో ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఎంతోమందికి కర్మ అనేది అందరి జీవితంలోనూ ఉంటుంది కాబట్టి ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే, లైక్ చేయగలిగితే మనము వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్లు అవుతాం. వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే యూనివర్స్ తిరిగి మనకు 100 రెట్ల రూపంలో హెల్ప్ చేస్తుంది. సో ఈ కర్మ క్లెన్జింగ్ చిన్న సింపుల్ రెమెడీ నమ్మకంతో, హై ఎనర్జీతో చేసి చూడండి, మన కర్మ ఫలితంని తగ్గించుకోగలుగుతాము. సో తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.